నృత్య ప్రదర్శన ఇలా ఎప్పుడు జరగలేదే మన ఒకటో నంబర్ కుటుంబంలో. ఒకటో నంబర్ కుటుంబం ఫ్యామిలీ నంబర్ 1. ఫ్యామిలీ నెంబర్ 1 యా ఎప్పుడు జరగలేదు. అది కూడా నీ డాన్స్ చూస్తుంటే ఈ రోజు వీడికైనా నేనే బాగా చేశాను అనిపించింది. ఏమిటా కండకావరం? కండకావరం ఆసియా ఖండం అంత లేదు, నా కండ గురించి మాట్లాడుతుందా? రవి మర్యాదగా ఉండదు. ఏంటి నీ చూపులు అప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నా. ఏమిటి నీ వైపరీత్యం? నువ్వు నా చూపు గమనిస్తున్నావు అంటే నువ్వు నన్ను చూస్తున్నట్టే కదా. మా అమ్మ 9 నెలలు మోసి కని నన్ను ఒక ఆడబిడ్డగా తయారు చేసి ఈ మగవాళ్ళు చూపులతో కొరికి చంపి చంపి ఇలా అవమానపరుస్తారా? నా వల్ల కాదు, నేను ఇక బతకను. నీ అడ్డమైన డైలాగ్స్ తో ఆడియన్స్ ఛానల్ చేంజ్ చేస్తారేమో అని భయంగా ఉంది. రవి ఏమిటా కండకావరం? నీ కండకార మనమే కాకుండా సభ్యులందరూ కూడా మనలాగనే వాళ్ళు కూడా అందరినీ సాగుకొట్టడానికి వచ్చేస్తున్నారు. ఇదే అవతారంలో వస్తున్నారా? ముందైతే అందరికి స్వాగతం చెప్దాం. చెప్పే. హలో నమస్కారం, అందరికీ స్వాగతం. మీరు చూస్తున్నారు హ్యాట్స్ అండ్ కట్ ప్రెజెంట్స్ ఫ్యామిలీ నంబర్ 1, co-presented by Triple X Detergent Cake and Washing Powder, Cosmetic Partner Dazzler Return Now Way to Stardom, Comfort Partner Ramesh Lungi's Vari Royal Touch Collection, co-powered by Vijay Lakshmi Deer Minpagullu, Haldiram's Restaurants, and special partner Priya Gold Refined Sunflower Oil. ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. విభాగం అంటే అదొక భాగం, ఎపిసోడ్ కాదు. ఎపిసోడ్ తెలుగులో ఏమంటారు? ఎపిసోడ్ ని స్పష్టమైన తెలుగులో ఏమంటారో ఇది చెప్పాలంటే ఆయన రావాలి. లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ ఫ్యామిలీ. మన మొదటి కుటుంబమే అదరగొట్టారు. చాలా బాగా చేశారు. ఒక నాగార్జున గారు, విజయశాంతి గారు అదిరింది మావా అదిరింది రో అనుకుంటూ వాళ్ళిద్దరు వచ్చేసారు. భలే భలే అనిపించింది. ఇప్పుడు రెండో కుటుంబం వాళ్ళని పిలిచేద్దామా? తప్పకుండా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. అద్భుతంగా చేశారు. థాంక్యూ. మీ నృత్య ప్రదర్శన మాత్రం ఓహో అనేలా ఉంది. నృత్య ప్రదర్శన ఉండకూడదని ఈ డాన్స్ ఎంచుకున్నాడు అదనమాట. ఆయన ఎంత ట్రై చేసిన నృత్య ప్రదర్శన ఇంటి నుంచి రాదు కానీ మాకు అర్థమైంది. పాత సినిమాలో బుగ్గకి చుక్క పెట్టుకొని నేను అనుభవించడానికి వచ్చాను అంట. వచ్చిన దగ్గర నుంచి నా వంక అని చూస్తూనే ఉన్నారు. మీరు అలా మాట్లాడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మొదటి భాగం ఎపిసోడ్ ని తెలుగులో ఏమంటారు? ఆ స్పష్టమైన తెలుగులో అధ్యాయం, విభాగము, శీర్షిక. ఇది బాగుంది. ఎవరు? శిరీష ఇస్ ధనరాజ్ వైఫ్. వచ్చారు కాబట్టి మీకోసం ఒక సోఫా ఎదురు చూస్తుంది. మరి ఇద్దరు జంటలు చూడముచ్చటగా చిందులు వేసుకుంటూ వచ్చారు. చిందులు వేసుకుంటూ అందరినీ రంజింపు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఆనాటి సూపర్ స్టార్స్. నాకెందుకో ఏఎన్ఆర్ గారిని, శ్రీదేవి గారిని చూడాలనుంది. ఇన్నావా డైరెక్టర్ చెప్తుంది? దొంగవి నువ్వు. లెట్స్ వెల్కమ్ ఆనాటి ఏఎన్ఆర్ గారు అండ్ శ్రీదేవి గారు.
కన్నులు చూడని పెదవులు పలక రవి, నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. నేనేం చేశాను రోహిణి? శ్రీదేవి గారు ఏఎన్ఆర్ గారు వస్తారని చెప్పి ఎవరిని వీళ్ళు తీసుకొచ్చావు? నీతో పాటు నేను, నాతో పాటు వీళ్ళందరూ కూడా మోసపోయారు రోహిణి. ఈవిడ శ్రీదేవి గారిలా ఉన్నది, అందంగా డాన్స్ చేసిందంటే నమ్ముతాం, కానీ మీరు ఏఎన్ఆర్ గారంటే నేను నమ్మలేను సార్. ఇది మోడర్న్ ఏఎన్ఆర్, ఓల్డ్ ఏఎన్ఆర్ కాదు. కౌశల్ గారు సార్. స్కిప్పింగ్ చేసుకుంటూ వచ్చారు. ఏఎన్ఆర్ గారి స్టైల్ అది. ఏఎన్ఆర్ గారు స్టైల్ కాదు, కౌశల్ గారు పొద్దున ఎక్కువ తిన్నారు, ఆయన కొంచెం తగ్గించి. హార్టీ వెల్కమ్, సోఫా వెయిటింగ్. థ్యాంక్ యూ. మోహన్ బాబు గారు అండ్ వారితోని మా శారదమ్మ వస్తున్నారు. శారద గారు మోసం చేయవుగా మళ్ళీ? డైరెక్టర్ చెప్పాడు, సంబంధం లేదు. సరే. వెల్కమ్ దేవ్. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలు ప్రేమయాత్ర చేద్దామా? ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలలో వేడి ముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాలి స్వర్గసీమ రాసివ్వవా? పులుకులకు చలి చంతనుండగా వేరే స్వర్గము ఏలలో పులుకులకు చలి చంతనుండగా వేరే స్వర్గము ఏలలో యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలు ప్రేమయాత్ర చేద్దామా? ఈ ప్రేమ జంటని ఇలా చూస్తుంటే వెంటనే ఒక స్కిట్ చేయాలనిపిస్తుంది. చెప్పిన పేరు అలాంటిది. మీరు మోహన్ బాబు గారు, ఆవిడ శారద గారు. మీ అమ్మగారు రోహిణి, శిరీష గారి నాన్నగారు నేను. ఇప్పుడు మీ ఇద్దరు ఇలా చెట్టా పట్టాలు పట్టుకొని డాన్స్ ఆడడం చూసేసాం మేము పార్క్ లో. ఓకే. అలా ఇప్పుడు మీ ప్రేమ విషయం మీ అమ్మగారికి, అలాగే ఈవిడ ప్రేమ విషయం నాకు ఎలా కన్వే చేస్తారనేది స్కిట్. ఈవిడ పేరు మోహిని, మీ పేరు రాజశేఖర్. అమ్మా అమ్మా, ఏమైంది అంత గట్టిగా? ఏమిటో నువ్వు చేస్తున్న పని? నేనేం చేశానమ్మా? పెళ్లిడికి వచ్చిన ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, నువ్వు పార్క్ లో అమ్మాయితో ఎందుకు భర్తకి? మోహిని, మన ఆస్తి ఏంటి, మన అంతస్తు ఏంటి, మన కులం ఏంటి? అయినా వాడితో ఇలా పార్క్ లో చిచ్చి 10 మంది చూస్తే ఇలా ఉన్నాడు. చీపురు పుల్లంతా లేడు, వాడికి నచ్చాడా? నాన్నగారు నా కళ్ళతో చూడండి. వారికి అమ్మ పోలికలు వస్తున్నా కొంచెం బాగుండేది. అమ్మ పోలికలు రానందుకే నేను ఆనందపడుతున్నాను అంకుల్. బాబు, నా కొడుకే నాకు ఆస్తి అంతస్తు. మీ ఆస్తులు అంతస్తుల కోసం మేమేం తిరగట్లేదు. నీకో దండం తల్లి. నేనేం చేస్తానో మీకు తెలుసా? ఏం చేస్తారు మీరు? నేను ఎమ్మెల్యే ఫ్యాక్టరీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ కార్ డ్రైవర్ కూతురికి నా కొడుకునిచ్చి పెళ్లి చేసేది లేదు. మన నాన్న కూడా లారీ డ్రైవరే కదమ్మా. మన నాన్న కూడా లారీ డ్రైవరే కదమ్మా. బాబు, అమ్మా. అవి మనం ఇంట్లో మాట్లాడుకోవాలి. ఓ. ఈదిలోకి వచ్చి నా పరువు తీస్తావేంట్రా? ఇద్దరికి మీరిద్దరు లేకపోయినా పర్లేదు. ధనరాజ్! అమ్మా, నా పేరు రాజశేఖర్ అమ్మా. స్కిట్ లో మర్యాదగా ఆమె చెయ్యి వదిలిట్రా. అమ్మా, నేను పట్టుకుంది చెయ్యి కాదమ్మా, భుజం. భుజం వదులుతావో గజం వదులుతావో, ఏటో వదులు. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కూత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. ఏమ్మా, నా కొడుకును వద్దానని కదా నన్ను తగులుకున్నావా? ఈ నిజం చెప్పిన తర్వాత ఖచ్చితంగా మీరిద్దరు మా పెళ్లి చేస్తారని నేను నమ్ముతున్నాను. ఏమిటా నిజం? అమ్మా, ఇప్పుడు చెప్పండి, మాకు పెళ్లి చేయరా? నువ్వు నా బాబు, మా పాప బాబువా? నేను ఒప్పుకోను. నీకేమైంది? ఇంకా ఆడిద్దరు ఒక బాబు కూడా పుట్టిండు. ఎనీవేస్, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? అందరు హీరోలు వస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తారా అని వెయిటింగ్. శోభన్ బాబు గారు అండ్ అందాల శ్రీదేవి గారు. ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లా పిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలుంటి వెల్లో పూలే ఎండి గిన్నెల ఏనమ్మో, కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే. ఆ శోభన్ బాబు గారు అంటే నిజంగా ఇన్నాళ్ళకి నా కళ నెరవేర్చు. నిజంగా శోభన్ బాబు శోభన్ బాబు గారు అనకు.
పాటలు తేడా కాదు, ఈయనలోనే ఒక శోభన్ బాబు, ఒక షారుఖ్ ఖాన్ ఉన్నారు. కాదు, శోహన్ బాబు అండ్ మోహన్ బాబు, అది రామ్ బాబు. రామ్ బాబు. ఈ రామ్ బాబు ఎవరు? కొత్త స్టార్. పెద్ద హైప్ ఇచ్చా. శోభన్ బాబు, షారుఖ్ ఖాన్. నువ్వు రామ్ బాబు అంటావేంటి? The most entertaining couple is here. Welcome Arif bhai, welcome Lalita garu. ఇప్పుడు ఎవరు వస్తున్నారు తెలుసా నీకు? ఎవరు వస్తున్నారు? ఆనాడైనా ఈనాడైనా ఇండస్ట్రీకి ఒకే ఒక్క మెగా స్టార్ చిరుగారు వస్తున్నారు. చిరుగారితో పాటు రాధం వచ్చేస్తుంది. లెట్స్ వెల్కమ్ దెమ్. అందం హిందోళం అధరం తాంబూలం కలికాలం అది తన్నుడు కాదు సార్, అది ఇట్లా సార్. సార్ మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మనకు డేంజర్, మీరు బయలుదేరండి. యా ప్లీజ్. మా నెక్స్ట్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏ హీరో ఏ హీరోయిన్ లాగా మీరేదో కూర్చొని ఏదో ప్లాన్ చేశారు కదా? ప్లాన్ కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను. పాత కాలంలో ఇలా కూర్చొని ప్రియా ఇట్లాంటి వాళ్ళ ఇంట్లో కూడా పాతకాలం లాగే ఉంటారమ్మా, మళ్ళీ పాతకాలంలా చెప్పొద్దు. అప్పుడు అలా లేదు, ఇప్పుడు అది. ఓ అప్పుడు వేరేగుండేనా? సరే అప్పుడు ఎలా ఉంటది? మీరు ప్రేమగా కొంచెం బాగా మాట్లాడుకోండి. ఓ ప్రియా, చెప్పండి నా రాజా. చెప్పండి నా రాజా. ఈ ఏకాంత సమయంలో ఎవరూ లేరనుకుని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయ్యో, అందరూ మనల్ని చూసేస్తున్నారేమో. వాళ్ళందరూ చూడకుండానే ఓవర్లాప్ లో నేను కిందాక ఒకటి ఇచ్చా. ఓవర్లాప్ లో ఇచ్చావా? అది నువ్వు గమనించావా ప్రియా? ఆ మధుర అనుభూతులు అన్ని నాకు జీవితాంతం కావాలి రాజా. ఆయన మధురంగా ఉందనేది రోహిత్ తో డాన్స్ అంటుండు. అది ఓవర్లాప్ లో నువ్వు చూసేసావా? నేను మా అమ్మ నాన్నని కాదని మీకోసం వచ్చాను, కానీ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు. నేనెవరిని? రాజావారికి కావాలిగా మరి. మా అమ్మగారు చెప్తూ ఉండేవారు, రాజులకి 2-3 భార్యలు ఉన్నా కూడా సరిపోదు, నువ్వు వద్దమ్మా అని. కానీ నేనే ఫస్ట్ రాణిని అని వచ్చాను. ఫస్ట్ రాణితోనే చేసాం, తర్వాత చెలికత్తా. కాదు నాన్న, మీరు రాజారాణులైతే నన్నెందుకు మధ్యలో చెలికత్తం చేశారు? మా కనులకి చాలా వింపుగా కనిపించారు మీరు. నువ్వు కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టున్నావు రాజా. లేదు రవి, ఆపు నీ కండ కావరం. రాజా, ఎస్. ఎంతసేపు అని కూర్చుంటో ప్యాంటు చిరిగిపోయేలా ఉంది, లేకు. నాకు చివరగా ఎవరు వస్తారా అని ఇంతసేపు టైం దొరికిందంటే అద్భుతంగా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. అండ్ బాగా రెడీ అవుతారని కూడా చిన్న నమ్మకం. అవును, చూద్దాం. లెట్స్ వెల్కమ్ ది లాస్ట్ అండ్ ఫైనల్. ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు
చూస్తే ఆకాశ గంగొచ్చింది. అక్కెవరి అక్క నీకు? ఏదో ట్విన్స్ అన్నారు కదా, నీ ఏజ్ పెంచేసావు. నేను అనాలి అక్క అని. ఏదో 5 నిమిషాలు పెద్దదాని అంతే. 5 నిమిషాలు ఫీల్ అవ్వకు, నీకోసం ఏదో తెచ్చా రా. బాగుందా? బంగారం బంగారం, నువ్వు ఒక చాలా బంగారం, బాగుంది. నీకోసం బంగారం తెచ్చా. సరే, అంటే ఏ హీరో ఏ హీరోయిన్ లాగా ట్రై చేశారు మీరు? తమ్ముడు ఏం సార్ అది? ఏదో ట్రై చేసా. సార్ సార్ సార్, ఇది ఎవరో మిమిక్రీ ట్రై చేశారు, మళ్ళీ ఒకసారి క్లియర్ గా చేయండి. అది కాదు సార్, ఒకసారి పక్కరండి. ఇది ప్రకాష్ రాజ్ గారా? మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి. కోస్తా కోస్తా గ్యాప్ లో ఎక్కడ పోస్తావు? చెంబట్టుకెళ్ళి నిన్ను కూడా తీసుకెళ్తా. ప్రియా గారు, మీరు ఒక అందమైన నటిని లేకపోతే నటుడిని ఇమిటేట్ చేయాలి. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మరా. రే 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 సప్న సప్న ఏంటది? శిరీష గారికి బాగా వస్తుంది. ప్రకాష్ రాజ్ గారి లాగా ఇదే డైలాగ్. ఏ స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మన్రా. అమ్మా, దాంట్లో టోటల్ గా 3 సార్లు అని వస్తుందమ్మా. నాకు తెలిసి ఆవిడ దగ్గర డాన్స్ లేదు, కానీ యాక్టింగ్ కుప్పలు కుప్పలుగా ఉంది. నీలిమ గారు. అబ్బా అబ్బా. నీలిమ గారు, నేను చేపిస్తా, నిల్చోండి. రెడీ? అయ్యో, చెయ్యిలా పెట్టండి. స్వప్న 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 సంక్రాంతి ముగ్గు అయితే సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మని రా. నేను అందులో రవి గారు గొబ్బెమ్మంట. నాకు తెలిసి విష్ణు. రెడీ? 3, 2, 1 యాక్షన్. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే 3 సార్లు. చెప్పు చెప్పు చెప్పు. రెడీ? ఫైనల్. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మన్రా నేను. లలిత గారు. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే కాదు, ఆరిఫ్ భాయ్ చెప్తా. ఆరిఫ్ గారా? ఆరిఫ్ గారు ట్రై చేయండి. సప్న సంక్రాంతి ముగ్గు పది అంతా. శ్రేయాన్స్, ఇక్కడ ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరిని బాగా ఇమిటేట్ చేయగలుగుతాను? ఆరిఫ్. ఆరిఫ్ అంకులా? ఆరిఫ్ గారు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తారంట. రెడీ? యాక్షన్. దేవుడు నిన్ను మంచిగా చూస్తాడు, అది నాకు ఎఫెక్ట్ అయింది. శ్రేయాంశ్ ఆరిఫ్ గారు లాగానే మాట్లాడుతున్నాడు ఇంట్లో. నాకు నువ్వు తర్వాత అన్నం పెట్టు, ఇప్పుడు కాదు. సేమ్ ఆరిఫ్ గారు లాగానే ఇట్లా మాట్లాడేవాడు కాదు. ఆయన ఫుల్ ఇట్లా లోపలికి ఇట్లా తీసుకున్నాడు. ఇంకా చాలా బాగా చెప్తాడు. యాక్చువల్లీ వీడని చెప్పట్లేదు కానీ మన ఫ్యామిలీ నంబర్ 1 లో ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ స్టార్ ఎవరైతే ఆడియన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అది ఆరిఫ్ గారే. శిరాన్స్ కి ఒక టిప్ ఇస్తా. శిరాన్స్, నువ్వు పెద్ద అయిన తర్వాత ఎప్పుడైనా ఎవరైనా నీకు వచ్చి అమ్మాయి వచ్చి నా దగ్గర లగేజ్ ఎక్స్ట్రా ఉందంటే తీసుకోకు, ఇది గుర్తు పెట్టుకో. ఓకే? సరే, నిన్ను దేవుడు మంచిగా చూస్తాడు. సో అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కాబట్టి ఈ రోజు మా ఫ్యామిలీ నంబర్ 1 లో జరుపుకుంటున్న థీమ్ రెట్రో థీమ్. ఓకే, సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ రెడీ ఉన్నారు కాబట్టి ఈ రెట్రో థీమ్ లో కూడా వింత వింత గేమ్లు, రకరకాల గేమ్లు, మీ ఇద్దరి మధ్య లవ్, కెమిస్ట్రీ, అండర్స్టాండింగ్ చెక్ చేసే గేమ్స్ ఉన్నాయి. మీరు అందరు రెడీ అయితే ఫస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. రెడీ? కెన్ వి హావ్ ది ప్రాపర్టీస్ ప్లీజ్? ఆల్రైట్, సో ఈ రోజు మా ఫ్యామిలీ నంబర్ 1 లో రెట్రో థీమ్ జరుపుకుంటున్నాం. అండ్ ఇప్పటి వరకు మన ఫ్యామిలీ నంబర్ 1 లో మీరు చూస్తుంటే మా 8 ఫ్యామిలీస్ ఆట పాట అంటే ఏ గేమ్స్ ఆడినా ఎవరు గెలిచినా ఓకే అనుకున్నాం. కానీ ఇక్కడ నుంచి మా ఫ్యామిలీ నంబర్ 1 లో గేమ్స్ కొంచెం సీరియస్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఫ్యామిలీ నంబర్ 1 టైటిల్ ఎవరు సొంతం చేసుకుంటారో అనేది ఈ ఎపిసోడ్ నుంచి రాబోయే ఎపిసోడ్స్ లెక్కలన్నీ మారబోతున్నాయి అన్నమాట.
లేడీస్ ఇన్ ది హౌస్ గెట్ రెడీ. ఇది గేమ్ ఓన్లీ ఫర్ లేడీస్. ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటుంది మా జీవితం. మీకు పాయింట్లు రావాలి అంటే ఈ దిష్టి బొమ్మను తయారు చేయాలి. మీరు 8 సెటప్స్ ఉన్నాయి. 8 లేడీస్ వస్తారు. ఈ రిఫరెన్స్ చూడండి. మీ దిష్టి బొమ్మను మీరు తయారు చేయండి ఎగ్జాక్ట్లీ ఇన్ 300 seconds. కరెక్ట్? సో ఆల్ ది లేడీస్ ఇన్ ది హౌస్ వచ్చేయండి. Your time starts in 3, 2, 1, go! Come on, come on, come on. ఏయ్ నేను తినను, బొమ్మకి పెట్టు. అమ్మా ఈ గడ్డి మామూలు గడ్డి కాదు, ఒంటి మీద వేసుకుంటే దురద పెడుతుంది. రవి అట్లా చెప్తే తర్వాత తీసి మాకు రాస్తారు. ధనన్న డైరెక్ట్ ఒక్క స్టేట్మెంట్ తో మోటివేట్ చేయాలంటే శిరీష గారిని ఏం చెప్పి మోటివేట్ చేస్తావు? ఎవరి మాట వినకు, నా మాట అసలు వినకు. ఏంది బట్టలు జాడిస్తున్నావా? నీ ట్రైనింగ్ నువ్వు ఇంట్లో ఏమేమి చేస్తావు అక్కడ చేస్తున్నారు వాళ్ళు. విష్ణు గారు పొలాల్లో పార్ట్ టైం జాబ్ లాగా చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 1 minute. కిందకి లాగో, ఇంకా గడ్డి కొంచెం కర్ర కనిపించుకుంటూ చూడు. టైం అయిపోయిన తర్వాత ప్యాంటు షర్టు ఆగి ఉండాల కట్ట మీద. విష్ణు క్యా కర్ రే? కుండ పగులుతో ఇంకోటి రాదు. లాస్ట్ 30 seconds. 24, 23, 22. ప్యాంట్ చూడు. 8, 3, 2, 1. ఎవరైతే ఈ టాస్క్ గురించి బాగా తెలుసో, ఎవరైతే వీటికి దగ్గరగా ఉంటారో వాళ్ళే జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. రోహిణి దిష్టి బొమ్మని కరెక్ట్ గా చూసి ఒక నిర్ణయానికి రావాలి. ఇది కొంచెం డల్లా ఎందుకు జారిపోతుంది కాళ్ళు. అబ్బే కావాలని ఊపి లాగేసావు కదా. ఇది మీ ఆయన ప్యాంటు లాగేస్తారు కావాలని. అవుట్ ఆఫ్ 10. 3. ఓకే, విష్ణు స్కోర్ 3. యా రెడీ. నీలిమ గారి స్కోర్. నీలిమ గారి బొమ్మకి డైరెక్ట్ గా బోన్స్ తగులుతున్నాయి. మీరు అదంతా తిరిగి బోన్ బయటకు వచ్చింది, కండట్ వెళ్ళింది. ఓన్లీ ఇక్కడ మాత్రమే కండుంది, ఇక్కడ మొత్తం బోనే. అక్కడే పెంచాం మేము. ఇక్కడ పెంచాలమ్మా, నువ్వు ఎక్కడెక్కడో పెంచుతున్నావు. 6 ఇవ్వచ్చు. ఓ విష్ణు స్కోర్ 3, నీలిమ స్కోర్ 6. నెక్స్ట్ అమ్మ ఇది అసలు మార్కులు ఇవ్వదలుచుకోవట్లేదు. మనిషి బాడీ కాదు, దేన్నో చంపి మూట కట్టి ఈ షర్ట్ లో తోసినట్టుంది. ఒక కర్రలో వెళ్ళిపోయింది. ఇది వదలమ్మ చెయ్యి ఒకసారి. రెండు చేతులు వదలండి. ఈవిడిది కూడా ఊడిపోయింది కాబట్టి. ఈవిడిది కూడా అసలు బాలేదు. 3. బాడీ అంతా పర్ఫెక్ట్ ఉంది, బట్ ప్యాంట్ బాగా కిందకు ఉంది. దీనికి మాత్రం 2 points తగ్గించేస్తున్నా. సో ఫైనల్ గా 8. బాడీ ఎదురా. నేను అందుకే చెప్పా ప్రియా గారు నన్ను చూడొద్దండి అన్న. షీ ఇస్ ద లీస్ట్. హౌ మచ్? 1 అంటే జస్ట్ 2 points ఎక్కువ విష్ణుకి. డెలివరీ. హలో జడ్జ్, నా ప్యాంట్ జారిపోయి. సారీ.
బొమ్మ ప్యాంట్ జారిపోయినప్పుడు నువ్వు పెట్టలేదు, ఇక్కడ గడ్డి జారిపోతే ఏం తోస్తున్నావు? నేను నొక్కేనే. ఏ బ్లడీ జడ్జ్, నో హెవీ జడ్జ్. ప్యాంట్ ఇది ఆయనది ఎప్పుడు జారుతూ ఉంటుంది ప్యాంట్. ప్యాంట్ ఈస్ నాట్ ప్రాపర్. సో ఈమెకు కూడా నేను ఇది జారిపోతుంది. మొత్తం కలిపి 6. సో ఇప్పటి వరకు లీడింగ్ శిరీష గారు 8 పాయింట్స్. మహి ఉన్న వాళ్ళలో మహీద్ ఇంకా బెటర్ అసలు చాలా. సో ఇప్పటి వరకు లీడింగ్ శిరీష గారు 8, 9. అసలు గడ్డే లేదమ్మా ఇందులో. ఐఎమ్ సో సారీ, దిస్ ఈస్ అసలు ఎలిమినేటెడ్. బట్ స్టిల్ నేను జెన్యూన్ గానే ఇచ్చానని నా ఫీలింగ్. అది నీ ఫీలింగ్, అది నా ఫీలింగ్ కాదు. నా ఫీలింగ్ గడ్డి వీగింది కాదు. అంటే అది లలిత గారు ఏమైనా అంటే జడ్జ్మెంట్ గురించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటా. నన్ను మొత్తం ఆవిడే గైడ్ చేసింది, ఇలా చెయ్యి అలా చేయని. నాకు నువ్వే మార్కులు తక్కువ ఇచ్చావు ఇప్పుడు. సో ఈ బొమ్మకి 3 కాకుండా ఎన్ని ఇస్తారు జనాలు చెప్పండి మీరు. నన్ను అడిగితే ఆవిడ ఎఫర్ట్ కి అంటే 8.5 ఇస్తాను. విష్ణు కష్టపడిన దానికైతే 8.5 ఇస్తా. మరి అంతలాగా నువ్వు ఇచ్చేవాడు నన్నే చూపించావు అంటే మీరు దిష్టి బొమ్మలా ఉంటారని. రోహిణి జడ్జ్మెంట్ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది టాపిక్ ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మీ డిస్కషన్ తర్వాత నీకు తెలియట్లే ఆడవాళ్ళ పవరు. ఇప్పుడు మీ డిస్కషన్ తర్వాత ఈవిడ పాయింట్స్ చేంజ్ చేసుకుంటే ఆ పాయింట్స్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. అనియా 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 ఏంటి అనియా? నా కాదు, మీరు మాట్లాడుకోండి. ఒక నిమిషం ఆగుతారా? మీరే పెద్ద పర్ఫెక్షనిస్ట్ లాగా మీద పడిపోతున్నారు. సంఖలో గద్దట్లేదు, అక్కడ గద్దాడాడతారు. ఇప్పుడే ఫ్యామిలీ నంబర్ 1 డిసిషన్ ఏంటంటే నెక్స్ట్ గేమ్ లో ఈ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో మీకు ఎంత లేడీస్ అంటే మాట్లాడతానండి. మీద మీదకి వచ్చినా నేను ఎలా మాట్లాడతాను? నేను బొమ్మ చూసి నాకు అనిపించింది, నేను చెప్పా మార్క్స్ కదా తీసుకోవడం మీ ధర్మం. మీరు కంటెస్టెంట్స్, నేను ఇచ్చింది తీసుకోవాలి. మీరందరూ ఆగండి. ఒక నిమిషం. నువ్వు చెప్పు, నీ బొమ్మ గొప్పతనం గురించి చెప్పు. ఫస్ట్ నా దగ్గరకు వచ్చావు కదా జడ్జ్మెంట్ ఇవ్వడానికి. ఈ లోపు అందరూ టైట్ గా కట్టేసుకున్నారు. మేడం And the final winner is Maheshwari. Mahi and Shiva. Alright, so యుద్ధానికి అంతా సిద్ధం. మా ఫ్యామిలీ నంబర్ 1 రెట్రో థీమ్ లో ఫస్ట్ గేమ్ లేడీస్ ఆడారు. దాంట్లో మహి గెలిచిపోయింది క్లియర్ గా. సో ఆ పాయింట్స్ యాడ్ అవుతాయా లేదా అనేది ఈ గేమ్ లో తెలిసిపోతుంది మీ ఆట ద్వారా. ఓకేనా? మీ సోఫా ఆపోజిటే మీ కాంపిటీటర్స్. మీకు ఒక కర్రలు ఇచ్చేస్తాం. ఆ కర్రలకి ఐదర్ సైడ్స్ కలర్ అంటుకునేది ఒక యంత్రం పెట్టాం. అది మీరు కలర్ లో ముంచండి, అవతల వాళ్ళ టీ షర్ట్ మీద ఆ స్టాంప్ వేయాలన్నమాట. ఇవన్నీ మీరు కంటికి గంతలు కట్టుకొని చేస్తారు. ఇక్కడ నుంచి మీ ఆవిడ, ఇక్కడ నుంచి మీ ఆవిడ మీకు హెల్ప్ చేస్తుంటారు, ఇటెల్లు అటెల్లు అని. ఫైనల్ గా ఆఫ్టర్ 120 సెకండ్స్ ఎవరి టీ షర్ట్స్ మీద అయితే ఎక్కువ కలర్ స్టాంప్స్ ఉంటాయో వాళ్ళ విన్నర్. కరెక్ట్? కానీ మీరు ఈ సర్కిల్ దాటినా, వాళ్ళు ఈ సర్కిల్ లోపలికి వచ్చినా మీ వైఫ్స్ డిస్క్వాలిఫైడ్. మీరు రాకండి, హస్బెండ్స్ లోపలనే ఉండాలి, వైఫ్స్ బయట ఉండాలి. క్లియర్ గా మీ స్టాంప్ అవతల వాళ్ళ టీ షర్ట్ మీద కనబడాలి. సో మొదటి పోటీదారులు ఎవరైతే బాగుంటది? ఓకే, సో ఇట్ ఇస్ మోహిత్ వర్సెస్ ఆరిఫ్ గారు ఫస్ట్. Three, 2, 1 and go. सीधा मोहित लगा दे आरिफ, लगा दे मोहित, पीछे मत जा, नो
అచ్చులు పడాలి, అచ్చులు అచ్చులు. పెరుగుతున్నది. అరే మార్ భాయ్ మార్ 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 మార్. సో పొరపాటున టైం ఇంకా ఉండే, బట్ మీరు అలా 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 పరిగెత్తుకుంటూ ఆ లైన్ దాటారు కాబట్టి చూడకుండా స్లిప్ అయ్యాడు కాబట్టి హావ్ టు కన్సిడర్ ఇట్. ఆయన కన్ను కనబడతలేదు, ఈయన కన్ను కనబడతలేదు. అనిపించట్లే కానీ మా ఆయన పాపం పడ్డాడు, దెబ్బలు తగిలినాయి, తర్వాత ఏమైతుందో నాకు తెలుసు. హలో, మీ ఆయన కాళ్ళ మధ్యలాగా వేసి కొడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన లైన్ దాటాడా లేకపోతే కన్సిడర్ చేయాలి అని అంటున్నారా? ఎందుకంటే స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను చెప్పా. సో ఎంతమంది ఎస్ ఆరిఫ్ భాయ్ ఇస్ అవుట్ ఆఫ్ కాంపిటీషన్ అంటున్నారో చేయొద్దండి. యాక్చువల్లీ తను ఒక లెగ్ బయట పెట్టాడు, ఒకవేళ అలా తీసుకునేటట్టు అయితే గనక అవుట్, ఒక లెగ్ అయితే బయటకు వచ్చి. అంటే యాజ్ పర్ ద రూల్స్ ఒక్క లెగ్ ఒక్కసారి బయటకు వస్తే ఇట్స్ అవుట్ అంతే. అవుట్ అని క్లియర్ గా చెప్పాం కాబట్టి, జడ్జిమెంట్ కూడా క్లియర్ గా వచ్చింది కాబట్టి ఆరిఫ్ భాయ్ డిస్క్వాలిఫైడ్. అండ్ కంగ్రాచులేషన్స్ ధర్ని అండ్ మోహన్. ఇప్పుడు వచ్చేస్తున్నారు మా కేసీ గారు వర్సెస్ కౌశల్ గారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. బుజ్జి చూసుకో, వెళ్ళు వెళ్ళు బుజ్జి. స్ట్రైట్ స్ట్రైట్. వెనక్కెళ్ళొద్దు. నో 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 నో. లైన్ లైన్ చూసుకోండి. స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. రైట్ రైట్ రైట్. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. ఏయ్ 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 కేర్ఫుల్ కేర్ఫుల్. టీ-షర్ట్ 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 మీద. బుజ్జి ముందుకురా, బుజ్జి ముందుకురా. ఆపు ఆపు, అది కలర్. ఇదిగో ఇదిగో. కౌశల్ కౌశల్ కలర్ తీసుకో. వెనక్కిరా కౌశల్, వెనక్కిరా. లైన్ లైన్. వెనక్కిరా కౌశల్, వెనక్కిరా. లైన్ లైన్. స్ట్రైట్ స్ట్రైట్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పుయ్యి కొట్రా. పుయ్యి పుయ్యి. అదే కేసీ కొట్టో కేసీ కేసీ కమ్ ఆన్. పుసే 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 అంతే. కొట్టో కేసీ. కౌశల్ ఉంది కేసీ, ఆల్రెడీ కలర్ ఉంది, కొట్టు కొట్టు కేసీ. Five, 4, 3, 2, 1. Time up. Time up. Time up. Alright, so కేసీ గారు వర్సెస్ కౌశల్ గారులో గేమ్ చాలా వైలెంట్ గా, చాలా స్పోర్టివ్ గా జరిగింది. వెరీ గుడ్, వి లైక్ దిస్ గేమింగ్ స్పిరిట్. అప్పుడప్పుడు అలా జరుగుతుంటది. బట్ మాక్సిమం కలర్ ఓకే, బ్లూ ఇక్కడ బాగానే కనబడుతుంది. అండ్ సార్ కొంచెం తిరగాలి మీరు. ఆల్రైట్, ఓకే, సో మాక్సిమం కలర్ ఐ థింక్ క్లియర్ గా మనకు అర్థం అయిపోతుంది. ఇట్ ఇస్ బ్లూ ఆన్ కేసీ గారి టీ షర్ట్ కాబట్టి ది విన్నర్ ఇస్ కౌశల్ అన్న. రెండు పోటీలు అయిపోయినాయి. మూడో పోటీదారుడు మా రాజావారు వచ్చి గేమ్ ఆడితే ఎలా ఉంటదా అని ఆలోచిస్తున్నా. రాజావారు సిద్ధమా? సిద్ధం. ఏయ్ కమ్ ఆన్. లెట్స్ వెల్కమ్ రితేష్ గారు అలాంగ్ విత్ రాజావారు. సో రాజావారు వర్సెస్ రితేష్ భాయ్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Straight Sidhu, straight, 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 straight Sidhu, straight.
1 second. Pause. అన్నా ఇది ఒకసారి పెట్టు. రెడీయా? నువ్వు ఓకేనా? చూసుకో. All right. 3, 2, 1, go! पीछे आ जाओ सामने आ जाओ आपके सामने आ जाओ. Very good. Last 80 seconds. కొట్టు కొట్టు అంతే అంతే కొట్టు బాడీ దొరికితే కొట్టాయి బాడీ కొట్టు ఒంగకండి ఒంగితే ఫేస్ మీద పడుతుంది ఒంగకండి 30 seconds. Last 10 seconds. 10, 9, 8, 7, 6, Straight up, 5, 4, 3, 2, 1. శత్రు శాసన జై 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 రావణ జై 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 సింహాసన జై జై జై. Alright, so it is even and fair. కానీ ఇప్పుడు రిజల్ట్ దగ్గరకు వస్తే ఇప్పుడు జడ్జ్మెంట్ కూడా రోహిణి ఇస్తుంది. కర్రా ఇక్కడే ఎక్కువ ఉంది కాబట్టి the winner is రితేష్ భాయ్. రంగు పడుద్దిలో ఇప్పుడు నెక్స్ట్ ధనరాజ్ గారు వర్సెస్ శివ. ధనరాజ్ గారు వర్సెస్ శివ. ఎందుకంటే అటు శిరీష గారికి మంచి పాయింట్లు ఉన్నాయి అండ్ మహి లాస్ట్ రౌండ్ లో విన్నర్. శిరీష గారికి ఒక్క పాయింట్ వస్తే ఈక్వల్ అయిపోతుంది. అయ్యా అవునా? శివ, మీ ఆవిడ పడిన కష్టాన్ని వేస్ట్ చేస్తావా లేకపోతే గెలిపిస్తావా చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, గో. తల దించాలి. కొట్టు. ధన చెప్పు ధన రివర్స్ పట్టుకున్నావు. వచ్చే 30 seconds. Last 20 seconds. కొట్టు ధన కొట్టు. 5, 4, 3, 2, 1. Time up.
శివ గారు, ధనరాజ్ గారు, ఇప్పుడు జరిగిన పోటీలో ఇది చాలా రసవత్తరంగా జరిగింది. వెరీ గుడ్. సో ఇప్పుడు శివ గారు కొంచెం 360 degrees. ఓకే, ధనన్న 360 degrees ప్లీజ్. అండ్ ఎక్కువ శాతం కలర్. దీనికి పర్ఫెక్ట్ గా చెప్పాలంటే కౌశలన అకార్డింగ్ టు యూ, యువర్ ఒపీనియన్. ఇద్దరు చాలా పోటాపోటీగా ఆడారు. ఐ మీన్ టగ్ ఆఫ్ వార్ బాగుంది ఇద్దరి మధ్య. క్వాంటిటీ ఆఫ్ కలర్ ధనరాజ్ గారి మీద ఎక్కువ ఉంది, స్ప్రెడ్ ఆఫ్ ది కలర్ శివ మీద ఎక్కువ ఉంది. బట్ ఓవరాల్ గా స్ప్రెడ్ మనం ఎక్కువ చూసుకుంటాం కాబట్టి ధనరాజ్ విన్నర్ కావచ్చు. సో ధనరాజ్ అన్న విన్నర్ అని ఎంతమంది హస్బెండ్స్ అనుకుంటున్నారు చేయొద్దండి. Alright, so Mohit, you have a different opinion? మేబీ నాకేమనిపించింది, ధనరాజ్ అన్న స్లీవ్స్ మీద కూడా ఉంది బ్రౌన్ కలర్. శివ స్లీవ్స్ మీద ఎక్కడ లేదు, జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది. ఎస్, అంటే ఏరియా ఆఫ్ స్లీవ్స్ ఇస్ కంపారిటివ్లీ చిన్నది. ఆఫ్ కోర్స్ అక్కడ కలర్ ఉంది. శివ టర్న్ దిస్ సైడ్. I agree that శివ మీద బ్లూ ఎక్కువ ఉంది. రైట్, సో ధనన్న విన్నర్. నాకెందుకో శివనే ఎక్కువ కలర్ వేసినట్టు అనిపిస్తుంది. నాకు కూడా 1 point దగ్గర. నిజంగా మీరు జెన్యూన్ గా చూడండి. జెన్యూన్ గానే చెప్తున్నాను నేను. రవి చెప్పింది జడ్జిమెంటా, నువ్వు చెప్పేది జడ్జిమెంటా? నాకు చెప్పి మాట్లాడు. నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఒపీనియన్ అక్కడ ఇందాక ఏం చేసావు? అందరు చెప్తున్నప్పుడు మాట్లాడకుండా. అప్పుడు మాట్లాడదంటే హస్బెండ్స్ అన్నారు, నేను హస్బెండ్ కాదు కదా. ఇప్పుడు నాకు ఈ రంగు ఎక్కువ అనిపిస్తుంది. ఇది చాలా థిక్, మీకు స్కిన్ కి అతుక్కుపోయింది చూడండి. ఇక్కడ చూసినట్టయితే మీరు సాక్ష్యం. స్ప్రెడ్ చేయడానికి స్పేస్ నాకు ఇచ్చిన అది XXL ఇచ్చారు. మీరు మళ్ళీ బొమ్మ దగ్గర మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు. నాకు జెన్యూన్ గా ఇక్కడ కలర్ ఎక్కువ ఉందండి. సో శివ విన్నర్ అని నా ఫీలింగ్. ఫైనలీ రోహిణి ఒపీనియన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి కూర్చో. ఐ విల్ టేక్ దట్ ఒపీనియన్. ఎలా తీసుకుంటా? కూర్చోబెట్టి. నువ్వు అక్కడే కూర్చొని వచ్చినావు కదా, డిసిషన్ చెప్తా ఇప్పుడు. ఓకే, ధనరాజ్ గారు ఒక్కరే విన్నర్ కాదు, ధనరాజ్ తో పాటు శిరీష గారు కూడా విన్నర్. ఒపీనియన్ అడిగావు, చెప్పాను. నేను ఇక్కడ పిచ్చిదాన్నా నార్మల్ గా నీ పక్కన ఏదో అంటే నేను ఒక్క ఒపీనియన్ చెప్పానా? ఒపీనియన్ జెన్యూన్ గా ఆడియన్స్ కూడా చూస్తున్నారు. నువ్వు ఒపీనియన్ ఇచ్చినవా లేదా? ఇచ్చా. మేము విన్నామా లేదా? మీరు నా ఒపీనియన్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్ గా జడ్జిమెంట్ చెప్తే నన్ను ఎందుకు? నువ్వు ఒక్కడవే శివ విన్నర్ అంటున్నావు, మిగతా వాళ్ళందరూ ధనరాజ్ అన్న విన్నర్ అంటున్నారు. మీకు అనిపించలేదా శివ ఎక్కువ కలర్ పెట్టాడనేసి? యాక్చువల్ గా నా దృష్టిలో కూడా ఆయనే విన్నరు. కాకపోతే ఇందాక డిస్కషన్ జరిగినట్టు మారతారేమో అని మళ్ళీ అడిగారు. బట్ ధనరాజ్ గారు. Congratulations, and the final winner of this round is Dhananna and Sirisha garu. Thank you. Alright, so ఇప్పుడు మా ఫ్యామిలీ నంబర్ 1 రెట్రో థీమ్ లో, రెట్రో థీమ్ అందరికి ఎందుకు అంత క్లోజ్ టు ది హార్ట్ అంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటాం మనం. అంటే సినిమాలు చూస్తే పాతకాలం హీరోయిన్ అంటే పొలంలో పని చేస్తున్నాడు హీరోయిన్ ఇంటి నుంచి టిఫిన్ కట్టుకొని పొలం దగ్గరికి తీసుకొస్తుంది. అయ్యా చేసింది చాలా అయ్యా, దా కూర్చొని తిందాము. ఇద్దరు తినిపించుకుంటూ ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారు. లవ్ కానివ్వండి, లేకపోతే సినిమాలు కానివ్వండి, లేకపోతే మీ ఇంట్లో విషయాలు, లేకపోతే మన ఫ్యూచర్ ఎలా ఉండాలి. పెళ్ళాం మొగుడిని అడగచ్చు, నాకు ఇది కావాలి, ఈ కోరిక ఉంది, తీర్చాలి, ఎప్పుడు తీరుస్తావు అని. ఇలాంటి క్యూట్ మూమెంట్స్ ఇక్కడ మేము జరుపుకోబోతున్నాం. ఓకే, మీ సోఫా దగ్గర టిఫిన్ బాక్సెస్ ఉన్నాయి, అందరు తీసుకోండి. అందులో మీకు బాగా ఇష్టమైన సద్దన్నం పెట్టాం, ఒక ఉల్లిపాయ, ఒక మిరపకాయతో పాటు. టిఫిన్ ఓపెన్ చేయండి, మంచి లంచ్ టైం, ఆకలి అవుతుంది. లెట్స్ బిగిన్ ది బ్యూటిఫుల్ మూమెంట్. సో ఈ ప్రాసెస్ లో ఎవ్రీ ఫ్యామిలీ విల్ గెట్ 1 minute ఈచ్. 1 minute లో మీరు ఏ విషయాలు మాట్లాడుకోవాలనుకుంటున్నారో మాట్లాడుకొని తినిపించుకుంటూ మాట్లాడాలి.
బ్యూటిఫుల్. ధనన్న, శిరీష వదిన, ఏదన్నా శిరీష గారిలో ఇంకొక కోరిక ఇంకా మిగిలింది, ధనన్నని అడిగితే ఇది తీరుస్తాడు తొందరలో అనేది ఏమైనా ఉందా ఇంకా కోరిక? యాక్చువల్లీ అరుణాచలం తీసుకెళ్ళమని అడుగుతున్నాను. ఒక 2 years అయింది. సో తను ఏంటంటే ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వద్దాం అంటుంటాడు. నేనేమంటానంటే అలా ట్రైన్లో వెళ్ళి సరదాగా స్పెండ్ చేసి 14 kilometers నడవాలి అని ఉంది. ఏమంటావు? ఇప్పుడు నువ్వు ఈ షో ద్వారా చెప్పావు కాబట్టి ఫ్లైట్లో కాకుండా నువ్వు అన్నట్టు కార్లోనో ట్రైన్లోనో వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ ట్రైన్లోనే ఇంటికి తీసుకొస్తా. ఓకేనా? మరి నాది కూడా ఒక కోరిక ఉంటది కదా, మరి అడగాలిగా. యా, అరుణాచలము ఫ్లైట్లో వెళ్ళేసి వచ్చేద్దాము. ఇది కేరి నాది అడగలేదు. ఓవర్ యాక్షన్ చేయి. ఆల్రెడీ యువర్ బ్యూటిఫుల్ కపుల్. ఇంకా ఇంకా బ్యూటిఫుల్ గా ఇంకా ఇంకా బ్యూటిఫుల్ ఇయర్స్ కలిసి స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. We are coming to Mrudula and Casey now. One thing, Casey, on a serious note, నువ్వు ఏదైనా చెప్పు, నేను ఇబ్బంది పడను, అది పాజిటివ్ గా తీసుకుంటాను అంటే వాట్ క్వాలిటీ ఇన్ మృదులా వుడ్ యు లవ్ టు చేంజ్? మృదులానే చేంజ్ చేసేయాలంటాడు. నా ఫీలింగ్స్ అన్ని బయట పెట్టేస్తుంది. రావు గోపాల్ గారు చెప్పినట్టు మనిషి అన్నాక కాసంత కళాపోసన ఉండాలన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. కాబట్టి నాకు కావాల్సిన ఇష్టాలు నేను చేసుకోవాలి అన్నప్పుడు నాకు కొంచెం నువ్వు ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అందరూ దీనికి సాక్షులు. ఏంటి అంటే నాకు కొంచెం ఫ్రీడమ్. ఇప్పుడు అలా అంటే అసలు మొత్తానికి ఎసరు వస్తుంది బ్రో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి దీనికి ఆన్సర్ ఏంటి చెప్పు. సరే, ఓకే, ట్రై చేస్తావా? నేను చెప్పనా? చెప్పు. నేనేంటి అంటే నీకు కొంచెం సహనం పెరగాలి. కేసీకి పేషెన్స్ పెరగాల. నేను ధ్యానంలోకి వెళ్ళిపోతున్నా. కొంచెం సహనం పెంచుకో. నిద్ర లేకపోయినా మనము పేషెన్స్ తో ఉండాలి. అది మృదులా చెప్తుంది. నీలో సహనం పెరగాలంట అండ్ నువ్వు ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వాలంట. ఆ ఇద్దరికిద్దరు ఇవ్వాలి, ఇచ్చుకోవాలని కోరుకుంటున్నాం. కౌశల్ గారు, నీలిమ గారు ఏమడుగుతారో నాకు తెలుసు. కౌశల్ గారి ఫోన్ ఎప్పుడు ఆవిడ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నారు. నీలిమ, నువ్వు ఎప్పుడు అంటా ఉంటావు ఈ సమాజానికి దూరంగా వెళ్ళిపోయి ఎవరు లేని దగ్గర ఒక పచ్చటి పొలాల్లో ఒక చిన్న ఇల్లు కట్టుకుని 2 ఆవులను పెంచుకుని సంతోషంగా ఉండాలి లైఫ్ అంతా అని నువ్వు చెప్పావు. నేను డెఫినెట్ గా నువ్వు అన్న మాటని నెరవేరుస్తాం. నీలిమ గారు, కౌశల్ గారి దగ్గర నుంచి మెప్పుని పొందాలి అని చెప్పి నేను చెయ్యని పని ఉండదు. ఓరల్లీ అంటే యు ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ నాకు తెలుసు, బట్ ఈవెన్ దో ఒక చిన్న మెప్పు ఉంటే బాగుంటుంది కదా అని చాలా కష్టపడ్డాను, అలసిపోయాను కూడా. నువ్వు చేసే ప్రతి పని నాకు మనసులోంచి వస్తే డెఫినెట్ గా మనసులోంచే మనస్ఫూర్తిగా చెప్తాను. ఆయనకు మనసుకు మెచ్చేలాగా చేయండి అమ్మా. ఓకే, విష్ణు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నువ్వు నాకు ఒక కంప్లైంట్ ఉంది నీ దగ్గర నుంచి. నా మీద కంప్లైంట్ ఉందా? యాక్చువల్లీ ఏంటంటే కంప్లైంట్ వచ్చి నువ్వు కొంచెం షార్ట్ టెంపర్ తగ్గించుకుంటే మంచిది. అదే తర్వాత వెంటనే కూల్ అయిపోతుంది, మర్చిపోతావు. అంటే నా ఒక్కళ్ళనే కాదు, ఎవరినైనా సరే వెంటనే ఆలోచించవు. సో అదొక్కటే చిన్న కంప్లైంట్, ఇంకేవీ లేవు. కొంచెం మొహమాట పడుతున్నావు సిద్ధు, అప్పుడప్పుడు కొంచెం మాట్లాడు. నేనే మాట్లాడడం వల్ల అందరూ నన్ను గయ్యాలి అనుకుంటున్నారు. అనుకోవడం ఏం లేదన్నా, అది నిజమే కాబట్టి. యాక్చువల్లీ నాకు కొంచెం మొహమాటం ఉంటది. ఎక్కువ షోస్ లో కూడా నేను ఎక్కువ మాట్లాడను. చెప్పాలంటే ఫ్యామిలీ నెంబర్ 1 షోలో నేను చాలా ఓపెన్ అప్ అయ్యాను. అసలు చాలా ఎక్కువ మాట్లాడుతున్నా సీరియస్లీ చెప్పాలంటే. మీరే ఎక్కువ మాట్లాడుతున్నదనే మాట కరెక్టే, కానీ ఉట్టి ప్రోమోలో ఎపిసోడ్ లో చూస్తే డొల్ల ఏం లేదంట. నా మొహమాటం ఎలా ఉంటది అంటే నేను ఏమన్నా అనేస్తే ఎదుటోళ్ళు ఏదైనా కౌంటర్ ఇస్తే ఎలా తీసుకుంటారో తెలీదు. ఫస్ట్ మీరు అనండి సార్, ఫీల్ అవుతారో లేదు తర్వాత చూసుకుందాం. అట్లాంటి అయితే నేను యాంకరింగ్ చేయదు, నేనేం మాట్లాడద్దు. ఆల్రైట్,
వెరీ గుడ్ స్వీట్. అండ్ ఇక్కడ మహి అండ్ శివ ఏ విషయాలు మాట్లాడుకుంటారు? హరినియా, లేకపోతే సినిమాలా, లేకపోతే యూట్యూబా? మాక్సిమం మేము తినేటప్పుడు కానీ ఏదన్నా కలిసి మాట్లాడుకునే టాపిక్ హరిణి గురించి. హరిణి గురించి ఓకే మాట్లాడండి. తినే ఇష్టాన్ని నా ఇష్టాన్ని ఇద్దరిది బ్యాలెన్స్ చేసుకుందాం. దానికి డాన్స్ ఇష్టం అంటే డాన్స్కి పంపిస్తున్నాను, అప్పుడప్పుడు పాటలు పాడుతా అంటే పాటలు చేసుకుంటుంది. సో మోస్ట్లీ మేము లంచ్ టైంలో డిన్నర్ టైంలో మేము కలిసే భోజనం చేస్తాము. సో ఇలా ఎప్పటికీ లైఫ్ లాంగ్ కలిసే భోజనం చేయాలని నేను ఎప్పటికీ కోరుకుంటాను. రెస్పాన్సిబుల్ పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. లవ్లీ, థ్యాంక్ యూ. ఇప్పుడు మోహిత్ భాయ్ ధర్నిని అస్సలు ఎలాంటి ఫిల్టర్ లేకుండా అడగాలనుకుంటే ఏం అడుగుతావు? ఒకటి అడుగుతా ధర్ని. అడుగు. నీకు ఆవేశం చాలా ఎక్కువ ఉంది, నువ్వు ఏదైనా అనేస్తావు, సడన్ గా రైజ్ అయిపోతావు. లైక్ ఆ మూమెంట్ లో నేను ఏమనను, ఎందుకంటే ఒకళ్ళు ఆవేశం పడుతుంటే ఒకళ్ళు కామ్ గా ఉంటేనే అది మ్యాచ్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆవేశం కొంచెం తగ్గి సో అదొక చిన్న రిక్వెస్ట్. అండ్ ఆవేశం కొంచెం తగ్గిస్తే నాకు అమోదాకి చాలా బాగుంటది. క్యా బాత్ హై, వెరీ వెల్ సెడ్. సో నువ్వు ఆవేశం తగ్గించుకోమన్నావు. ఐ డెఫినెట్లీ ట్రై, బికాస్ నా ఆవేశం ఎక్కడ అమోదా పైన రిఫ్లెక్ట్ అవుతుందేమో అనే భయం నాకు కూడా ఉంది. బికాస్ అది కూడా మనల్ని చూసే నేర్చుకుంటారు పిల్లలు కాబట్టి. అండ్ ఒకటి ఆన్ అ సీరియస్ నోట్, నేను ఎప్పుడైతే ఒక మంత్లీ శాలరీ జాబ్ వదిలేసి చేతిలో ఏం లేకుండా జస్ట్ ఫ్యామిలీ నెంబర్ 1ని నమ్ముకొని ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో, నువ్వు చాలాసార్లు నో అన్నావు, బట్ నేను అయినా ఆ స్టెప్ తీసుకున్న తర్వాత బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే నువ్వు అది కూడా ఏం పట్టించుకోకుండా ఐఎమ్ దేర్ ఫర్ యూ అన్నావు. అండ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఉన్నావు కాబట్టే ధరణి ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. అండ్ నాకు నీ నుంచి ఉన్న కంప్లైంట్ ఏంటి అంటే, నాట్ ఫ్రెండ్స్ ఆర్ లైఫ్, ఫ్రెండ్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. నాకు ఏంటి మనం ఎక్కడన్నా షికార్కి వెళ్దాం, తిరగడానికి వెళ్దాం అని కాదు మోహిత్, జస్ట్ నాకు ఆ షోల్డర్ కావాలి. ఎస్, అమోద వచ్చిన తర్వాత అది కుదరట్లేదు, బట్ స్టిల్ మనం అమోద పడుకునే దాకా వెయిట్ చేస్తాం. జస్ట్ దట్ హగ్ ఐ నీడ్. ప్లీజ్, ఫ్రెండ్సే లైఫ్ కాదు, అప్పుడప్పుడు నన్ను కూడా చూడు, నాతోని కూడా మాట్లాడు. ప్రతిసారి ఫోన్ వద్దు నాన్న, ప్లీజ్. ఆల్రైట్, ఇద్దరు కంప్లైంట్స్ చెప్పుకున్నారు, మీ ఇద్దరు ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నారు. వి లైక్డ్ ఇట్. ఆ మార్పులు అనేటివి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీలో వస్తే చూడాలని ఉంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. अरे भाई चलो जल्दी खत्म करेंगे. आप सिंगल लाइन बोलते, मेरे को भी पता है. అంటే నీ మీద ఏం కంప్లైంట్స్ లేదు, యు ఆర్ లైక్ వెరీ ప్యూర్ హార్టెడ్. బట్ ఒకటి ఏందంటే నువ్వు నాకు కంట్రోల్ చేస్తావు, కానీ నాకు అది భయం. When fire fights the fire, fire will be fire. I am fire. మిస్టేక్ చేయకుండా నేను మిస్టేక్ చేశాను అని అనుకుంటాను, ఒప్పుకుంటాను. దానికి నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటావు, అది నువ్వు కంటిన్యూ చేస్తావు, నా లైఫ్ ఇలా చేస్తావు. లలిత గారు, వెరీ వ్యాలిడ్ పాయింట్. ఒక హస్బెండ్ ఆవేదనది. కంట్రోల్ చేయడం అంటే మంచి విషయాల్లో కంట్రోల్ చేయడం తప్ప. మంచి విషయాలు చెడు విషయాలు కంట్రోల్ ఎందుకు చేయడం? ఇప్పుడు నేను కంట్రోల్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ స్టేట్స్ తిరుగుతాడు, ఇప్పుడు కంట్రీస్ తిరుగుతాడు. నా కన్నుల్లో, నా మైండ్ లో ఎవరున్నా సరే, గుండెలో నువ్వే ఉన్నావు. ఓ, అంటే కంట్లలో మైండ్ లో వేరే వాళ్ళు ఉన్నారు. అయితే నీ బొందరా, నీ బొంద. నీకు తెలుసు ఇంట్లో నేను ఎన్ని బ్యాలెన్స్ చేస్తానో. నువ్వు కావాలని నన్ను అంటావు, టైం ఇవ్వవు. పొద్దు నుంచి నేను కష్టపడేది ఏది నీకు కనిపించదు. అంతా నేను చూస్తావు, నన్ను 2 గంటలు కూర్చోబెట్టి క్లాస్ ఎందుకు పీకుతావు? అది ఎందుకంటే ఇది యాటిట్యూడ్ చూసావా, తక్కువని రేజ్ అయిపోతాయి. ఇదే నేను చెప్తున్నా, కంట్రోల్ చేస్తావు. నేను భయపడతా. మీరు ఇక్కడ ఎంత పాయింట్స్ తీసినా మిమ్మల్ని చూస్తే అసలు వీళ్ళిద్దరికి అసలు ప్రాబ్లమ్స్ అనేటివి లేవా? అంటే ఆ బ్యూటిఫుల్ బాండ్ ఒకటి షేర్ చేసుకుంటారు మీరు ఇద్దరు కలిసి కూర్చొని తిని డిస్కస్ చేస్తే అయిపోద్ది. తిండి విషయం మీరు ప్లీజ్, ఎందుకంటే ఆయనతో కూర్చొని నేను తినలేదు. దట్స్ అప్ టు యూ గైస్. ప్రియా గారిని చూస్తుంటే ఎన్నో ఉన్నాయి మైండ్ లో. రితేష్ గారిని అడగాలి, కోరికలు ఉన్నాయి, అది తీర్చమని అడగాలి, లేకపోతే మార్పులు ఇలా ఉంటే రితేష్ ఇంకా బాగుంటాడు అని ఎన్నో ఉన్నాయి మీ మైండ్ లో. చాలా ఉంటాయి. ఫస్ట్ నేను ఏదో చెప్పేస్తాను, నేను మాట్లాడేస్తాను. చెప్పేస్తా, ఫస్ట్ నేను చెప్తా. ఫస్ట్ ఏనండి.
ఇలాగే నేను కావాలనుకుంటాను ఎప్పుడూను. అంటే పాప పుట్టినప్పుడు చాలా బాగుంది లైఫ్, ఎప్పుడు బయట తిరిగేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం, సీరియల్స్ చేసి ఇంటికి వచ్చినా కూడా హ్యాపీగా మమ్మల్ని బయట తీసుకెళ్లేవారు, ఈవెన్ ఆఫ్టర్ 12 కూడా నైట్. సో ఎప్పుడైతే లాక్డౌన్ కరోనా ఇదంతా వచ్చిందో సో మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. బాబు పుట్టాడు, అసలు మొత్తం మీరు మారిపోయారు. అసలు మన లైఫ్లో ఎంజాయ్మెంట్ అంటే ఏంటో నేనైతే మర్చిపోయాను. అది ఒకరి వల్ల కాదు, మన ఇద్దరు మర్చిపోయాము. నువ్వు కూడా ఇంతకుముందు చెల్పిగా హ్యాపీగా జాలీగా ప్రతిరోజు అలా ఉండేవాడిని. ఇప్పుడు టైం మారిపోయింది. హ్యాపీగా ఉంటున్నారు మీరు. సో అది రాంగ్, అది అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. అంటే బయట ఎలా ఉంటారు ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు అంటారా? ఇప్పుడు హ్యాపీగా సరదాగా ఉంటున్నారు, ఇంట్లో మాత్రం డల్, ఏదో కోల్పోయినట్టు, ఏది అంటే లైఫ్ ఇంకా అయిపోయింది అన్నట్టుగా ఉంటున్నారు. ఆ కోపం కూడా, ఫ్రస్ట్రేషన్ అన్నది కూడా పిల్లల మీద చూపించేస్తున్నారు. ఐ నో మీ లోపల ఒక వాల్కెనో ఉంది, కరెక్ట్ గా ఎరప్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తుంది. అది నాకు ఓపెన్ అప్ అయిపోతుంది ఎమోషన్. అసలు ఆపుకోలేను. ఆయన అయితే అసలు ఎమోషన్ అన్నదే ఉండదు, అలా మట్టిలో అలా నుంచి ఉంటాను అంతే. అలా కాదు, యాక్చువల్లీ కొందరు ఉంటారు ఇన్బిల్డ్. నేను ఇన్బిల్డ్ హ్యాపీ సోల్. నేను ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటా. నాకు ఏడుపు అంటే ఎవరు ఏడ్చినా, కానీ ఇంట్లో ఎందుకు లేవాలా అంటే అలా లేనని. కాబట్టి ఇప్పుడు నేను అదే ప్రియాకి చెప్తున్నాను, నువ్వు మారని. ఇంతకుముందు ప్రియా కూడా హ్యాపీగా జాలీగా నవ్వుతూ ఎప్పుడు చూసినా నవ్వుతా. అంటే మా ఇద్దరి మధ్య ఇప్పుడు థ్యాంక్స్ టు ఫ్యామిలీ మెంబర్ షో చెప్పాలి, ఎందుకంటే ఇలా తినిపించినాం. అది మా దగ్గర మర్చిపోయాం మేము. కానీ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ, అంటే లైఫ్ ఇట్స్ జర్నీ అంతే. ఆ టైం వల్ల మొత్తం మారిపోయింది. మా మాటలు లేవు. బాబు వచ్చి మాట్లాడి ఇరిటేట్ చేస్తే, కొంచెం చిన్నది ఇది కావాలి, ఇది అక్కడ తీసుకెళ్ళాలంటే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. అంటే పిల్లలంటే ఎంత ఇష్టము, కానీ కొన్నిసార్లు మనం బస్ట్ అయిపోతాం. సిచ్యుయేషన్ వల్ల అలా అయిపోద్ది. నేను కావాలని అలా లేదు. ప్రతి ఒక్క కాల్ వస్తే దిమాగ్ ఖరాబ్. ఏం మాట్లాడినా అంటే మా ఫ్రస్ట్రేషన్స్ బాగాలేదు. ఎలా చెప్పుకోవాలి, ఏం చేసుకోవాలి. మీ అందరితో నవ్వుతున్నాము, కానీ లోపల చాలా పెయిన్ ఉంది. మా అందరిలో మీరు ఎలా అయితే హ్యాపీనెస్ నింపుతున్నారో, యువర్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి యువర్ వైఫ్ అండ్ కిడ్స్. డెఫినెట్లీ అది ఉంది. మాకు ఫేవరెట్ ప్లేస్ సిడి యాక్చువల్లీ. సో త్వరలో ఈ షోలో, అంటే షో తర్వాత ఎప్పుడైనా మేము ఫస్ట్ గా వెళ్ళి వస్తాం ఫ్యామిలీ మొత్తం. లవ్లీ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సో ఈ రెట్రో థీమ్ కూడా ఎండ్ చెప్పే టైం వచ్చేసింది. మీ రిక్వెస్ట్ ఆల్ ది ఫ్యామిలీ ఈ ఎపిసోడ్ విన్నర్ ఎవరు ఇంకా చెప్తా, అదే వచ్చేస్తే. సో మా ఫ్యామిలీ నెంబర్ 1 లో మా రెట్రో థీమ్ బాగా ఎంజాయ్ చేశారు కదా. అయితే మా కౌశల్ గారికి డౌట్ వచ్చింది, ఎవరి ఎపిసోడ్ విన్నర్స్ అని. ఎందుకంటే ఇప్పుడు ఒక గేమ్ ఆల్ ఆడారు, ఒక గేమ్ మేము ఆడాం. ఇద్దరు ఆల్మోస్ట్ ఒకళ్ళు అందులో గెలిచారు, ఒకళ్ళు ఇందులో గెలిచారు. సో కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. సో రెట్రో థీమ్ లో ఏవైతే పాయింట్స్ మీరు సంపాదించుకున్నారో, ఆ పాయింట్స్ నెక్స్ట్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఎపిసోడ్ లో ఎవరు గెలిచారో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది మీ అందరికి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి ఇంకో కొత్త థీమ్ తో మేము ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బాయ్. నాకు తెలిసి విష్ణు స్వప్న సంక్రాంతి ముంబై అయితే 3 సార్లు